హే గాయ్స్! మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీలో అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుందని జెప్పేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. సో, వచ్చేసాము. ఇదైతే శోభ అనమాట. ఇదైతే చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మొత్తం 80 ఎకర్స్ ఉంటది. సో, ఈ లోపలికెళ్తే ఇదొక ప్రపంచంలా ఉంటది. బయట వాళ్ళకి మనకు సంబంధం లేదన్నట్టు ఉంటది. లోపల గూడా గ్రోసరీస్, జిమ్ అన్నీ స్కూల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. బయటికెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఇలాంటి పెద్ద కమ్యూనిటీలో ఎవరికి ఉండాలని కోరిక ఉండదు చెప్పండి. నాకు కూడా అంతే అనమాట. సో, ఫైనల్‌గా దేవుడి దగ్గరికైతే వచ్చేసాము. ఎంత మంచిగా అలంకరించారో రథంని. చాలా క్యూట్‌గా అనిపించింది. దేవుడు గూడా చాలా అందంగా ఉన్నారు. ఇంకా ఫైనల్‌గా దండం పెట్టేసుకున్నాను. దేవుడి దగ్గరకొచ్చి ప్రసాదం మిస్ అయితే ఎలా? ఇంకా ఎప్పుడెప్పుడు ప్రసాదం తిందాం, ఏం పెడుతున్నారని క్యూరియాసిటీ వచ్చేసరికి ఇంత పెద్ద క్యూ ఉందో, ఇంకా ఈ క్యూని దాటుకొని ఎళ్ళేసరికి ఒక అరగంట పట్టిందనమాట. ఇంకా ఫైనల్‌గా ప్రసాదం అయితే దక్కింది. ప్రసాదం తినేసి ఇక్కడ స్టాల్స్‌కైతే వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్, టాయ్స్, క్లాత్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మా వాడినైతే ట్రైన్ ఎక్కిచ్చేసాను. నేనేదో తిందామని ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను గైస్. మా వాడైతే దాన్ని తీసుకొని నాకసలు తిన్నివ్వట్లేదు. వాడే పట్టుకొని వాడే తింటానని చెప్పేసి ట్రైన్‌లో గూడా అసలు వదలట్లేదనమాట. పిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వకూడదని నాకు తెలుసు. బట్ ఏం చేస్తాం, వాళ్ళు ఏడుస్తుంటే, మారం చేస్తుంటే వాళ్ళ మొహం క్యూట్ మొహం చూసేసి ఇవ్వకుండా ఉండలేము. బట్ ఏదో కొంచెం అలా ఇచ్చాను. ఇదైతే లాస్ట్ సాటర్‌డే తీసిన వీడియో. నా బద్ధకం వల్ల ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో, నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.